అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచికను ఆస్వాదిస్తున్నాం. 7వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 8వ భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట, ఈ కథ మరియు నా నెరేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు జరిగిన కథలోకి. రమణమూర్తి అన్న కుమారుడు ఫైనల్ ఇయర్ డాక్టర్ చదువుతున్న సతీష్ని తీవ్రవాది అన్న అభియోగంతో పోలీసులు పట్టుకుపోతారు. ప్రతిభ అని పిలువబడుతున్న జ్యోతి విప్లవకారుల జీవన విధానానికి అలవాటు పడుతూ ఉంటుంది. సుందరం సుజాతలను ఏకాంతంలో చూసిన ప్రతిభ నిశ్చేష్టురాలైపోతుంది. వర్గ శత్రువులను ఇద్దరిని మరుసటి రోజు సంహరించాలని కమిటీ నిర్ణయిస్తుంది. జ్యోతి ఉత్సాహంతో ఊగిపోతూ ఉంటుంది. హిప్పీలలో కలిసిన శబరి అయిష్టంగానే అసహ్యంతోనే వారి జీవన విధానానికి అలవాటు పడుతూ ఉంటుంది. నమ్ముకున్న జాన్ ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. ఇక 8వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. సాయంకాలపు నిరెండ ఆకుల మధ్య నుంచి పడుతోంది. పైనుంచి దుముకుతున్న సెలయేటి ధ్వని సన్నగా వినిపిస్తోంది. ప్రతిభ, సత్యం అడవిలో కాలిబాటలో అడ్డున్న తీగలను, మండలను తొలగించుకుంటూ నడుస్తున్నారు. ముందు నడుస్తున్న సత్యాన్ని ఎన్నెన్నో అడగాలని ఉన్నా ప్రతిభ అతని వెనకే మౌనంగా నడుస్తూ ఉంది. దాదాపు 6 అడుగుల ఎత్తు, విశాలమైన భుజాలు, ఆజానుబాహువులు చూస్తూ ప్రతిభ సత్యం వెనకే నడుస్తూ ఉంది. కొండవాగు శబ్దం రాను దగ్గరవుతున్నది. ఎత్తుగా లావుగా పెరిగిన మధ్య చెట్లు దాటి టేకుమానుల మలుపు తిరగంగానే ప్రతిభ మనసు ఉత్సాహంతో ఊగిపోసాగింది. ఎదురుగా కొండ మీద నుంచి దూకుతున్న జలధార అస్తమిస్తున్న సూర్యకాంతిలో వెలిగిపోతోంది. వాగులో రాళ్ల మీద పడుతున్న నీటి ధారలు చెదిరి పైకి లేస్తున్నాయి. వాగు ఒడ్డున నిలబడిన ప్రతిభను నీటి తుంపర్లు తాకుతున్నాయి. స్నానం చేసి ఎన్నాళ్ళయిందో గుర్తు చేసుకోసాగింది. కామ్రేడ్ ప్రతిభ, మీరు త్వరగా స్నానం ముగించాలి అంటూ సత్యం వాగు దిగువకు నడవసాగాడు. ఏ, మీరు స్నానం చేయరా? ప్రతిభ కళ్ళు పెద్దవి చేసి అన్నది. దిగువను చేస్తాను, నాకు ఈత నేర్చుకోవాలనుంది. ఇక్కడ ఇప్పుడా? ఏ, కొండవాగులో ఈత నేర్చుకోవడం అంటే ఏమనుకుంటున్నావు? మోకాళ్ళు బద్దలైపోతాయి తెలుసా. త్వరగా స్నానం చేసి తయారుగా ఉండు. ఒడ్డునే నిలబడి స్నానం చేయి, లోపలికి వెళ్ళొద్దు. సత్యం వాగు దిగువకు వెళ్ళిపోయాడు. ప్రతిభ టవల్ చుట్టుకుని వాగులోకి దిగింది. చల్లటి సెలయేటి నీటిలో జలకాలాడింది. 10 రోజులుగా పేరుకుపోయిన మురికి వదిలించుకుంది. చల్లని ఆ నీటి ప్రవాహంలో ఎంతసేపు కూర్చున్నా తనివి తీరలేదు. రాళ్ల మీద నుంచి ఎగురుతున్న చిరు చేపలు నీరెండలో వెండి తునకల్లా మెరిసిపోతున్నాయి. శరీరాన్ని తాకి గిలిగింతలు పెడుతున్నాయి. నీటిలో ఎత్తుగా ఉన్న రాళ్ల మీద చేపల కోసం జపం చేస్తున్న కొంగలు, నీటిలో వాలి లేచిపోతున్న గువ్వపిట్టలు, వాగు పక్కన ఉన్న యూకలిప్టస్ చెట్ల వాసనలు, అల్లనల్లన వీస్తున్న గాలి తెమ్మెరలు, ఎర్రకొండ చాటున అస్తమిస్తున్న అరుణారుణ సూర్యబింబం. ఓహో, ఇలా జీవితాంతం చూస్తూ ఆకులో ఆకునై, నీటిలో బిందువునై, పువ్వులో పువ్వునై, వెలుగులో కిరణమై ఉండిపోతే? ప్రతిభ, కామ్రేడ్ ప్రతిభ! ప్రకృతిలో కలిసిపోయి మధురాతి మధురమైన ఊహల్లో విహరిస్తున్న ప్రతిభ మనస్సు జాగృతమైంది. ఏమిటిది? తను ఇలా ఆలోచిస్తున్నదేమిటి? తనలో ఇలాంటి బలహీనత ఎలా ప్రవేశించింది? ఎంతసేపటి నుంచి తను ఇలా కూర్చుంది? రొమ్ముల వరకు నీటిలో మునిగి కూర్చుని ఉన్న ప్రతిభ గాభరాగా లేచి నిలబడింది. అంతకంటే ఎక్కువ కంగారుగా మళ్ళీ నీటిలో కూర్చుని దిక్కులు చూసింది. ఒడ్డున ఎక్కడా సత్యం జాడ కనిపించలేదు. తను ఇంకా స్నానం చేస్తుండడాన్ని గమనించి గుబుర్ల చాటుకు వెళ్ళుంటాడు. తను ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించింది. సత్యం దరిదాపుల్లోనే ఉండి ఉంటాడనే ఊహతోనే ఉక్కిరి బిక్కిరైపోయింది. ఇప్పుడు ఎలా బయటికి రావటం? సంధ్య వెలుగు ఇంకా ఆరిపోలేదు.
చీకట్లు ముసురుకునేంత వరకు ఇలాగే కూర్చోవటం ఎలా? కామ్రేడ్, ఓ కామ్రేడ్ సత్యం, కొంచెం దూరంగా వెళ్తారా? యూ ఫూలిష్ గర్ల్. ఇంకా నయం, కొంచెం కళ్ళు మూసుకుంటారని అడగలేదు. దూరం నుంచే సత్యం గొంతు వినిపించింది. ప్లీజ్, నేను బయటకు రావాలి. దూరంగా వెళ్ళరు? డోంట్ వరీ, నువ్వు నాకు కనిపించడం లేదు, దూరంగానే ఉన్నాను, త్వరగా వచ్చేయి. సత్యం గొంతు ఈసారి ఇంకా దూరం నుంచి వినిపించింది. ప్రతిభ వాగులో రాళ్ల మీద గెంతుతూ వేగంగా లేడి పిల్లల ఒడ్డుకు పరిగెత్తుకొచ్చింది. చీర కట్టుకుని బ్లౌజ్ వేసుకున్నది. తలకు టవల్ చుట్టుకొని జుట్టు తడి పిండుకుంటూ, కామ్రేడ్ వచ్చేయండి అంది. కొండవాగు ఒడ్డున ఎత్తుగా ఉన్న రాతి మీద కూర్చుని అస్తమిస్తున్న సూర్యుని నీరెండలో తల ఆరబెట్టుకుంటున్న ప్రతిభను చూసిన సత్యం అల్లంత దూరంలోనే ఆగిపోయాడు. అలాగే జీవితాంతం చూస్తూ ఉండిపోవాలనిపించింది. ముగ్ధమోహన రూపం, వనకన్యల. కామ్రేడ్, అలాగే నిలబడిపోయారే, మీరు రావచ్చు. సత్యం కాళ్ళు కదల్లేదు. ఏమిటిలా శిలలా నిలబడిపోయావు? ప్రతిభ నాలుక ఖర్చుకుంది. ఇదేమిటి తను సత్యాన్ని ఏకవచనంలో పిలవటం? మంత్రముగ్ధుడిలా కదిలి తన వైపే వస్తున్న సత్యాన్ని చూస్తుంటే ఇతడేనా తన అంతరాల్లో దాగి దోబూచులాడుతున్న జీవిత భాగస్వామి? ఉవెత్తుగా లేచిన మధుర కెరటాలు ఒడ్డుకు తగిలి బద్దలైనాయి. నో, తనకి ఇవాళ ఏమైంది? ఏమిటి పిచ్చి ఆలోచనలు, భ్రమలు? తను ఎంచుకున్న జీవితం ఎలాంటిది? తన జీవితాశయం ఏమిటి? తన మార్గం ఏమిటి? దారి పొడవునా రక్తతర్పణం చేస్తూ పీడిత తాడిత బాధా సర్పదష్టుల విముక్తి కోసం అహరహం సమరం జరిపే తన జీవిత పథంలో అనురాగాలకు ఆనందాలకు తావులేదు. తను ఎన్నుకున్న మార్గాన్ని విడనాడలేదు. తన జీవిత ఆశయం ఒకటే, కుళ్ళిపోయి బూజు పట్టిన ఈ సమాజాన్ని మార్చాలి. మనిషి దోచుకునే ఈ దారుణ వ్యవస్థను మార్చాలి. అందుకోసం తను ఆత్మత్యాగం చేస్తుంది. భౌతిక సుఖాలను తృణీకరిస్తుంది. విప్లవ పోరాటంలో ఆడ మగ తేడా లేవు. స్త్రీ పురుషులు భుజం కలిపి పోరాడతారు. ప్రేమలు పెళ్ళిళ్లకు, ఆనందాలు ఆభిజాత్యాలకు తావులేదు. నిజమైన విప్లవకారుడి మార్గం, ధ్యేయం ఒకటి. అది విప్లవ పోరాటం, సమాజ స్థాపన. అయితే మరి సుజాత, సుందరం? ఏమిటో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు. సత్యం వచ్చి ప్రతిభ ప్రక్కనే కూర్చున్నాడు. ఏం లేదు. కాదు, ఏదో ఆలోచిస్తున్నావు. మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా? లేదు. రేపటి మన యాక్షన్ గురించి ఆలోచిస్తున్నావా? లేదు. ప్రతిభ తొట్రుపాటు పడింది. తనింతవరకు ఆ విషయం గురించి ఆలోచించలేదు. మొట్టమొదటిసారిగా దాడిలో పాల్గొనబోతున్నావు. నీకేమీ అనిపించడం లేదా? వర్గ శత్రు నిర్మూలనలో నా వంతు నిర్వహించే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది. అయితే ఆ సంగతి ఆలోచిస్తున్నావన్నమాట. అవును, ప్రతిభ తడుముకోకుండా అన్నది. సత్యం తల ఎత్తి ప్రతిభ కళ్ళల్లోకి చూశాడు. ప్రతిభ కొండచాటున సగం కనిపిస్తున్న ఎర్రటి సూర్యబింబం కేసి చూసింది. సర్ ప్లీజ్, 1 రూపీ. అతను చటుక్కున ఆగాడు. పక్కకు చూశాడు. హిప్పీ గర్ల్ మురికి కొడుతూ ఉంది. సర్ 1 రూపీ ప్లీజ్. అతనికి నవ్వాలో ఏడవాలో తెలియనట్టు ముఖం పెట్టాడు. ఇది భారతదేశం. ఇక్కడ ముష్టి వాళ్ళు రూపాయి బిచ్చం అడగరు, పైసలు అడుగుతారు అన్నాడు అతను. ఆ పిల్లకు ఏమనాలో తెలియక తికమికపడింది. నువ్వు అంటూ ఆశ్చర్యంగా ఆ పిల్ల ముఖంలోకి చూశాడు. నువ్వు ఇండియన్వా? మళ్ళీ అతనే ఆశ్చర్యంగా అడిగాడు. ఆ అమ్మాయి తల ఊపింది అవును అన్నట్టు. ఏ ప్రాంతం? హైదరాబాద్. నీ పేరు? శబరి. అతను నవ్వాడు. అదోలా నవ్వాడు. ఆ నవ్వులో హేళన లేదు, జాలి ఉంది, బాధ ఉంది. శబరి, ఆహా, ఎంత చక్కని పేరు పెట్టారు తల్లి. మీ అమ్మా నాన్న? ముఖంలోకి చూస్తూ అన్నాడు. ముఖం ఉబ్బి ఉంది, కళ్ళ కింద నల్లటి చారలున్నాయి, అయినా అందంగానే ఉంది అనుకున్నాడు. శబరి తలదించుకుంది. నీకు అమ్మా నాన్న లేరా? ఉన్నారు. బీదవాళ్ళ? కాదు, చాలా ధనవంతులు. అతను ఆశ్చర్యంగా శబరి ముఖంలోకి చూశాడు. నిన్ను ప్రేమగా చూసేవాళ్ళు కాదా? చాలా ప్రేమగా చూసేవాళ్ళు.
మరి ఎందుకు ఇలా తయారయ్యావు? శబరి పలకలేదు. నీకేదైనా మీ కుటుంబంలో సమస్యలు ఎదురైనాయా? లేవు, నాకే సమస్యలు ఎదురు కాలేదు. నేను ఏమీ కష్టాలు పడలేదు. ప్లీజ్ సార్, నన్నేమీ అడగకండి. దాదాపు ఏడుస్తున్నట్టే అన్నది. సార్, 1 రూపీ, 1 రూపాయి చాలు సార్. ఏం చేస్తావు? ఆకలిస్తోందా? నా బాయ్ ఫ్రెండ్కు చెరస్ కావాలి సార్, అది లేకపోతే చచ్చిపోతాడు సార్. శబరి కంఠం గరగరలాడింది. ఎక్కడున్నాడు? పేవ్మెంట్ మీద గోడకు చేరబడి ఉన్న ఆకారాన్ని చూపించింది. ఒక పెద్ద పుర్రెకు పుల్ల గుచ్చిన బొమ్మలా ఉన్న ఆకారాన్ని కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు ఆ పెద్ద మనిషి. పద చూద్దాం. ఆ శరీరానికి ఇంకా కోరికలు కూడా ఉన్నాయా అంటూ అతను ముందుకు 2 అడుగులు వేశాడు. శబరి కుంటుతూ నడవడాన్ని గమనించి నిల్చొని చూశాడు ఆమె కాళ్ళకేసి. ఆమె కుడి పాదం గిలక దగ్గర, ఎడం పాదం మోకాల దగ్గర మురికి గుడ్డ కట్టుకొని ఉన్నాయి. ఏమైంది? ఏమో. డాక్టర్ దగ్గరికి వెళ్ళరాదు? డాక్టరా? ఎక్కడుంటాడు? డాక్టర్ ఎక్కడుంటాడా? ఆసుపత్రిలో ఉంటాడు విసుగ్గా అన్నాడు. ఆసుపత్రి ఎక్కడుంది? ఎక్కడా? అంతకంటే నీ బుర్ర పని చెయ్యదా? ఇంత పెద్ద గోవా పట్టణంలో వెతికితే ఆసుపత్రి కనిపించదా? అక్కడికి నువ్వెళ్ళాలి, అది నీ దగ్గరికి రాదు. శబరి బిక్కమొహం వేసింది. ఆసుపత్రికి వెళ్ళలేని దానివి ఇల్లు విడిచి ఇంత దూరం ఎలా పారిపోయి వచ్చావు? అతని కంఠం తీవ్రంగా ఉంది. శబరి కళ్ళల్లో నీరు తిరిగింది. నొప్పిగా లేదు? ఉన్నది. నోటితో చెప్పలేదు, తల ఊపింది. యు సిల్లీ ఫూల్, ఆసుపత్రికి వెళ్ళు, గట్టిగా అరిచాడు అతను. శబరి బెదిరిపోయింది. గబగబా కాళ్ల నొప్పి కూడా మర్చిపోయి జాన్ దగ్గరికి వెళ్ళింది. జాన్ అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి బావురుమంది. అతను వాళ్ళ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. శబరి ఏడుస్తుంటే అతనికి జాలి వేసింది. జాన్కు మాట్లాడే ఓపిక లేదు. పెదవులు కదిలి ఆగిపోయాయి. దగ్గరగా ఫుల్ సూట్లో నిల్చున్న 6 అడుగుల ఆ పెద్ద మనిషి కేసి అదోలా చూశాడు. ఆ చూపులకు ఆ పెద్ద మనిషి తట్టుకోలేకపోయాడు. హారిబుల్ సైట్. వీడు ఇండియన్ లాగే ఉన్నాడు. ఈ యువతరానికి ఇదేం పోయే కాలం వచ్చింది? ఎక్కడుంది లోపం? విద్యా విధానంలోనా లేక తల్లిదండ్రుల్లోనా? ఈ యువతరానికి పాత విలువలన్నా పెద్దవాళ్లన్నా ఈ వ్యవస్థ అన్నా ఎవగింపు. తన తరంలో అది లేదు కనుకనే తను ఇలా ఈరోజు వీళ్ల ముందు నిలబడి ఆలోచిస్తున్నాడు. తన తల్లిదండ్రులు తనను పెంచుతూ కన్న కలలు ఈ తరం వారి తల్లిదండ్రులకు ఉండవా? తాను కాలేజీలో ఉన్నప్పుడు చదువు పూర్తి అయ్యాక ఏం చేయాలి అని ఆలోచించవలసిన పని లేకపోయింది. కానీ ఈనాటి యువతరానికి కనుచూపు మేరలో భవిష్యత్తు కనిపించడం లేదు. కానీ శ్రీమంతుల ఇంట పుట్టిన ఆడపిల్ల ఇలా రావటానికి కారణం ఏమిటి? వాళ్లకు ఏం కావాలో వాళ్ళకి తెలియకపోవటం, మిడిమిడి జ్ఞానం, సాంఘిక చైతన్యం, అవగాహన లేకపోవటం, ఏదో చేయాలనే సాహసం, ఏం చేయాలో తెలియకపోవటం, సమాజంలోని అవకతవకలు, అన్యాయాలు, హిపోక్రసీ సున్నితమైన వారి మనసుల్ని బాధ పెడుతున్నాయి. అవేవీ లేని జీవితం వాళ్ళకు కావాలి. అది ఎలా సాధించాలో తెలియదు. సమాజం నుంచి పారిపోయి విచ్చలవిడిగా తిరుగుతూ చివరికి ఇలా దారుణంగా కుళ్ళి చస్తున్నారు. యు ఆర్ వెరీ క్రూయల్. వెళ్ళిపో, మమ్మల్ని భయపెట్టకు. అందుకే హిపోక్రాట్స్ అంటే మాకు భయం. వెళ్ళిపో. అతి కష్టం మీద కంఠం పెగుల్చుకుంటూ కీచుగా అరిచాడు జాన్. తన పొరపాటుకు బాధపడ్డాడు అతను. జాలిగా బాధగా చూస్తూ నిల్చున్నాడు. ప్లీజ్ వెళ్ళిపో, ఏడుస్తూ అరిచింది శబరి. సారీ, నన్ను క్షమించండి. మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. మీ బాధ చూడలేకని అలా అన్నాను, మృదువుగా అన్నాడు ఆ పెద్ద మనిషి. శబరి భయంగా కళ్ళు తుడుచుకుంటూ అతని కేసు చూసింది. భయపడకు, ఈ 10 రూపాయలు తీసుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంటూ 10 రూపాయల నోటు శబరికి అందించాడు. థ్యాంక్స్ సార్. అంత భయాన్ని మర్చిపోయి సంతోషంగా అన్నది శబరి. ఆసుపత్రికి వెళ్తావా? శబరి మాట్లాడలేదు. నాతో రా, తీసుకెళ్ళి చేర్పిస్తాను. శబరి జాన్ ముఖంలోకి చూసింది. ఒక క్షణం ఇద్దరినీ మార్చి చూశాడు. అక్కడి నుంచి గబగబా నడిచి వెళ్ళిపోయాడు. అడవిలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గోళ్లకు చేరిన పక్షులు గోల చేస్తున్నాయి. ప్రతిభ, ఇంకా ఇక్కడే కూర్చోవాలని ఉందా? సత్యం చేతిలో తిప్పుతున్న రాయిని వాగులోకి విసిరాడు. లేదు, వెళ్దాం పద. ప్రతిభ లేచింది. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. బాగా తెలిసిన బాట కావటం వల్ల అంత ఇబ్బందిగా లేదు. రేపు మనం ఎప్పుడు బయలుదేరాలి? మౌనాన్ని భంగం చేస్తూ అన్నది ప్రతిభ. మధ్యాహ్నం తిండి తిన్నాక. చీకటి పడేసరికి అడవి అంచుకు చేరుకోవాలి. ఆ తర్వాత
సత్యం మాట్లాడలేదు. నిజం చెప్పు, నేను రైడ్లో పాల్గొనడం నీకు ఇష్టం లేదు కదూ? హఠాత్తుగా సంభాషణ ఈ మలుపు తిరుగుతుందని ఊహించని సత్యం ఠక్కున ఆగి ప్రతిభను చూశాడు. ఎందుకని? ప్రతిభ రెట్టించింది. దాడిలో పాల్గొనేటంత అనుభవం నీకు లేదు. సత్యం గొంతు తేలిపోయింది. అతను చెప్తున్నది కుంటి సాకు మాత్రమేనని అనిపించింది ప్రతిభకు. కాదు, ఏదో దాస్తున్నావు. ప్రతిభ దారిలో నిలబడిపోయింది. తన ప్రశ్నకు సమాధానం వచ్చేదాకా ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది లేదు అన్నట్టు నిలబడింది. 10 అడుగుల ముందున్న సత్యం వెనక్కు తిరిగాడు. అడవిలో చెట్ల ఆకుల మధ్య నుంచి కొండ చిలువ పొడల్లా వెన్నెల నేల మీద పడుతూ ఉంది. ఆ వెలుగు నీడల కాలిబాటలో మొండికేసినట్టు నిల్చుని ఉన్న ప్రతిభను చూశాడు సత్యం. ఏమిటి మొండితనం, ఏమిటి పట్టుదల? సత్యం గుండెల్లో ఏదో అలజడి మొదలైంది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మాట్లాడకుండా నా వెంటరా. మాటలు కటువుగా ఉన్నాయి. అతని కంఠంలో విసుగు, కోపము ధ్వనించాయి. ప్రతిభకు చాచి గోబకు కొట్టినట్టు అయింది. తల దిమ్మిక్కిపోయింది. ఎంత అహంకారం! ఇది మగవాడినన్న దురహంకారం. స్త్రీ అంటే ఉండే తేలిక భావం. ప్రతిభ గుండె కొతకొతలాడిపోయింది. నీకు నన్ను శాసించే హక్కు లేదు. నీ ధోరణి పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి విరుద్ధం. యువర్ ప్రతిభ గట్టిగా అరిచాడు సత్యం. నీ అరుపులకు బెదిరింపులకు నేను లొంగిపోయేదాన్ని కాను. నా ప్రశ్నకు సమాధానం కావాలి. నేను దళ కమాండర్ని అన్న సంగతి మర్చిపోతున్నావు. సత్యం కంఠం మెత్తగా పలికింది. అతని మాటల్లో అధికారం లేదు. అందుకే నా ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకున్నది. దళ నాయకుడిగా నీ బాధ్యతను నేను గుర్తు చేయాల్సి వచ్చినందుకు విచారిస్తున్నాను. నీకు అపకారం జరగటం నాకు ఇష్టం లేదు. సత్యం అప్రయత్నంగా అనేశాడు. అన్నాక తనేమన్నాడనే ఆలోచనలో పడ్డాడు. ప్రతిభ ముఖం వివరణమైంది. సత్యం మాటల్లోని అంతరార్థం ఏమిటి? తనంటే అతనికి ఎందుకింత అభిమానం? అభిమానం కాదు, అనురాగం కాదు, అంతకంటే మించినదే. ఆడదంటే ప్రేమించబడే వస్తువనేగా. ప్రేమించిన దాన్ని స్వంతం చేసుకోవడం మగవాడి హక్క. ఆడపిల్ల దగ్గరికి వచ్చేసరికి విప్లవకారుడు కూడా మామూలుగానే ప్రవర్తిస్తాడా? నాకు అపకారం జరగడం నీకు ఇష్టం లేదా? సుజాతకు హాని జరగడం సుందరానికి ఇష్టం లేదా? బాగుంది, చాలా బాగుంది. అటువంటప్పుడు ఈ అడవుల్లో తిరగడం, ఈ విప్లవాలు, పోరాటాలు ఎందుకు? మీ అమ్మా నాన్న ఎన్నిక చేసిన దాన్నో, మీరు వెతికి చేసుకున్న దాన్నో యువతను ఒకతను కట్టుకొని ఉద్యోగాలు చేసుకుంటూ, జీతాలు చాలకపోతే లంచాలు తింటూ, పిల్లల్ని కంటూ, ఆ పిల్లల్ని భుజాల మీద మోస్తూ, ఈ వర్గ సమాజంలో బానిసల్లా, దాని కాపలాదారుల్లా బతకొచ్చును కదా. మీలాంటి వాళ్ళని నమ్ముకున్న ప్రజలు. ఉద్రేకంతో బుసలు కొడుతూ మాట్లాడుతున్న ప్రతిభ దగ్గరగా వచ్చి అన్నాడు సత్యం. విప్లవకారులు ప్రజల్ని నమ్ముకుంటారు, కానీ ప్రజలు విప్లవకారుల్ని నమ్ముకోవాలని ఏ మార్క్సిస్టు చెప్పలేదే. ప్రతిభ సత్యం ముఖంలోకి చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటి మనిషి ఎంత ప్రశాంతంగా నవ్వుతున్నాడు? ఉద్రేకంలో తనేమేమో అన్నది. అయినా సత్యం శాంతంగా ఉన్నాడు. నిజమైన విప్లవకారుడు ఇలానే ఉంటాడు. సశాస్త్రీయంగా ఆలోచించి ఆచితూచి మాట్లాడగల ఓర్పు సత్యంలో ఉన్నది. తనే తొందరపడింది. ఆలోచిస్తున్న ప్రతిభ మనసు కలతపడింది. క్షమాపణ ఎలా అడగాలో తోచలేదు. కామ్రేడ్, క్షమించు, తొందరపడి ఏమేమో అనేశాను అన్నది పాఠం అప్పగిస్తున్నట్టు. ప్రతిభ, నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. నీ నుంచి నేనెంతో నేర్చుకున్నాను. నీలాంటి విప్లవకారులున్న దళానికి నాయకత్వం వహించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నిర్మలంగా నిండుగా పలికింది సత్యం కంఠం. ప్రతిభ కళ్ళు చెమ్మగిలాయి. కన్నీటి పొరల వెనక కదిలిన కాంతి రేఖలు సత్యం కళ్ళల్లో ప్రతిబింబించినాయి. ఆలస్యం అయిపోతుంది, మనం త్వరగా క్యాంపుకు చేరాలి అంటూ సత్యం ప్రతిభకు దారి చూపి తను వెనకే నడక సాగించాడు. క్యాంప్ ఇంకెంత దూరంలో ఉంది? అడిగింది ప్రతిభ. మరో 15 నిమిషాల్లో చేరుకుంటాం. కామ్రేడ్స్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో. అవును, చూస్తుంటారు. ఏమిటి సత్యం ఇంత నిర్వికారంగా మాట్లాడతాడే? తామిద్దరూ క్యాంపులో కనిపించకపోతే
ఇంత పొద్దుపోయిందాకా కనిపించకపోతే వాళ్ళంతా ఏమీ అనుకోరా? సుందరం, సుజాత, సత్యం, ప్రతిభ ఆలోచిస్తున్న ప్రతిభకు గుండె గొంతుకులోకి ఎగబాకినట్టయింది. ప్రతిభ, నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా? ప్రతిభ ఉలిక్కిపడింది. ఉండి ఉండి సత్యం ఏమిటిలా అడిగాడు? మాట్లాడవే. లేదు, కానీ నాకిప్పుడు అవసరం లేదు. అడగడం వద్దనడం రెండూ నీవంతేనా? అది మామూలు ఆడవాళ్ల పద్ధతి. మరి నువ్వు విప్లవకారినివి కదా. అణిచిపెట్టి మాడు మీద కొట్టినట్లయింది ప్రతిభకు. సత్యం ఇంత తర్కంతో మాట్లాడగలడని తను ఇంతవరకు ఊహించలేకపోయింది. మన పోరాటం ఈ వ్యవస్థను ధ్వంసం చేయడానికే గాని ప్రకృతి సహజమైన స్త్రీ పురుష బంధాలను తెంచివేయడానికి కాదు. ఈ వర్గ సమాజంలో ఓ భాగంగా ఉన్న ఈ వివాహ వ్యవస్థను కూడా నిర్మూలించడం విప్లవ పంథాగా నేను భావిస్తున్నాను, ప్రతిభ నిస్సంకోచంగా అన్నది. నీ అభిప్రాయానికి నేను చెప్పిన దానికి వైరుధ్యం ఏమీ లేదు. లోతుగా ఆలోచించి చూడు. ఈనాటి వివాహ వ్యవస్థ మగవాడి ఆధిక్యత మీద, ఆస్తి మీద ఆధారపడి ఉంది. స్త్రీ మీద పురుషుడి ఆధిక్యతను మనం గుర్తించాం. స్త్రీకి ఆస్తి హక్కు కావాలంటాం. సర్వస్వతంత్ర అయిన స్త్రీ, విజ్ఞానవతి అయిన స్త్రీ తను ప్రేమించిన పురుషుడితో సాహచర్యం నెరపడం, వివాహ బంధంలో ఇమిడిపోవడం విప్లవ వ్యతిరేక కార్యంగా మనం తలచకూడదు. ఆర్థిక అవసరాలు, సామాజిక ఆచారాలు, ఒత్తిడులకు ముడిపడిన వివాహాలను మనం వ్యతిరేకిస్తాం. ప్రతిభ, ప్రశాంతంగా ఆలోచించి చూడు. నీకు అర్థం కానిది ఏమీ లేదు. ముందుకు నడుస్తున్న ప్రతిభ ఆగింది. సత్యం కేసి చూసింది. కాలిబాట రెండుగా చీలి కుడి ఎడమలకు పోతున్నది. ఎడంవైపుకు తిరుగు. ప్రతిభ ఎడంవైపు బాటలో వేగంగా నడవసాగింది. సత్యం మాటల్ని మననం చేసుకుంటూ మదనపడింది. విప్లవ జీవితంలో సర్వస్వతంత్ర అయిన స్త్రీతో పురుషుడి సాహచర్యం అవాంఛనీయమైనదని నా అభిప్రాయం. విప్లవ కర్తవ్యాలను నిర్వహించడంలో ఎలాంటి ఆటంకాలను కోరి తెచ్చుకోవటం మంచిది కాదు. నీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను ప్రతిభ. ప్రకృతి సహజమైన వాంఛలను జయించగలిగిన వాళ్లే ప్రథమ శ్రేణి విప్లవకారులు, అందుకు సందేహం లేదు. మరి సుజాత, సుందరం వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా జీవించడానికి నిర్ణయించుకున్నారు. ఏరియా కమిటీ ఈ విషయాన్ని చర్చించింది. అందుకే కమిటీ బాధ్యుడు సుజాతకు కబురు పెట్టాడు. కమిటీ వాళ్ళ పెళ్లికి అంగీకరిస్తుందా? అంగీకరించకపోవటానికి అభ్యంతరాలు ఏమున్నాయో చర్చిస్తారు. వారిద్దరి రహస్య జీవితానికి, దళ జీవితానికి, విప్లవ కార్యక్రమానికి వాళ్ళ వివాహం అడ్డు కాదని భావిస్తే వారి వివాహానికి కమిటీ అభ్యంతరం చెప్పదు. ప్రతిభ నిట్టూర్పు విడిచింది. నెత్తి మీద నుంచి పెద్ద బరువు దించినట్టు అనిపించింది. మనసులో ఉన్న మంచు కరిగిపోయినట్లయింది. తను సుజాత, సుందరం గురించి అపోహపడింది. ప్రతిభ, ఏమిటి కామ్రేడ్, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను రేపు రైడ్లో ఉంటున్నానా లేదా? ఏరియా కమిటీకి సుందరం ఈ పాటికి తెలియజేసుంటాడు. రావిపాడు మీద దాడి చేసే గ్రూప్లో నీ పేరుంది. నువ్వు తప్పకుండా నీ వంతు కార్యక్రమాన్ని నిర్వహిస్తావు. ఆ నమ్మకం నాకుంది. కానీ నీకు ఇష్టం లేదు. నన్ను దాడి నుంచి దూరంగా ఉంచడానికి ప్రయత్నించావు. కారణం అదే. కారణం నువ్వు అనుకుంటున్నది మాత్రం కాదు. మరేమిటి? రావిపాడులో మనం ఎవరి మీద దాడి చేయబోతున్నామో తెలిస్తే నీ అనుమానం తీరుతుంది. ఆ దాడిలో మనం చెయ్యబోతున్నది ఏమిటో కళ్ళారా చూశాక నీకే తెలుస్తుంది. తెలుసు, వర్గశత్రువు వడ్డీ వ్యాపారిని హతమార్చబోతున్నాం. అతడి వయస్సు 75 సంవత్సరాలు. వర్గశత్రువును తొలగించడంలో సెంటిమెంటుకు తావులేదు. ఓకే ప్రతిభ, నువ్వు అంత గట్టిగా నిలబడాలనేదే నా కోరిక కూడాను. ఓ మై గాడ్, అదా నీ అనుమానం? ఎవరిని పిలిచావు? ఎవరిని పిలిచాను? నిన్ను తప్ప ఎవరినో గాడ్ అని పిలిచావుగా. ప్రతిభ పెదవులపై చిరునవ్వు తొణికింది. కళ్ళల్లో సిగ్గును దాచుకుంది. బూర్జువా వ్యవస్థ కనిపించని గాడును సృష్టించింది సాలోచనగా అన్నది. అయితే ఇప్పుడు నీకు కనిపించే దేవుడెవరు?
సత్యం పెద్దగా నవ్వాడు. ప్రతిభ హాయిగా తృప్తిగా నవ్వింది. క్యాంప్ దరిదాపుల్లోకి వస్తుండగా సెంట్రీ డ్యూటీలో ఉన్న దుర్గయ్య హెచ్చరిక వినిపించింది. సత్యం సమాధానం పలికాడు. క్యాంపు చేరేసరికి మిగతా సభ్యులంతా భోజనాలకు తయారయ్యి వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రాత్రి ప్రతిభకు నిద్ర రావటం లేదు. గట్టిగా ఉన్న పడక మీద దొరలసాగింది. ఓ గంట క్రితం తిన్న జొన్న రొట్టి, ఆకుకూర ఉండ చుట్టుకుని కడుపులో ఇంకా అలాగే ఉన్నట్టుగా ఉన్నది. లేచి వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లను మగ్లోకి వంపుకుని తాగింది. డెన్లో దూరంగా శామ్యూల్ చలికి వణుకుతున్నాడు. అతడు కప్పుకున్న గొంగళి పైకి కిందకి ఎగిరిగిరి పడుతున్నది. దగ్గరలో కుడిపక్కగా దుర్గయ్య గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. దుర్గయ్య పక్కనే సత్యం తల కింద చెయ్యి పెట్టుకుని నిద్రపోతున్నాడు. ప్రతిభ వాచి చూసుకున్నది 12 దాటింది. రేపు ఈ పాటికి ప్రజాపీడకుణ్ణి హతమార్చి ప్రజల్ని రుణ విముక్తుల్ని చేస్తారు. ప్రప్రథమంగా తను దాడిలో పాల్గొనబోతూ ఉంది. విప్లవ పోరాటంలో మొదటి పాఠం, తొలి మెట్టు. ఆలోచిస్తూ ఊహల్లోకి జారి మెల్లమెల్లగా నిద్రలోకి జారిపోయింది ప్రతిభ. ఢామ్ ఢామ్. ప్రతిభ భూషయ్య ఇంటి ముందు వీధిలో నిలబడి కుడి ఎడమలకు 2 నాటు బాంబులను విసిరింది. సత్యం, పాండురంగం వీధి గుమ్మం తలుపులు బద్దలు కొట్టారు. ఇద్దరూ ఇంట్లోకి ప్రవేశిస్తుండగా ప్రతిభ కామ్రేడ్ అంటూ సత్యాన్ని పిలిచింది. సత్యం ఆ పిలుపులోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాడు. సత్యం పాండురంగంను చూసి, కామ్రేడ్, నువ్వు ఇంటి ముందు కాపలాకాయి. ప్రతిభ నాతో పాటు లోపలికొస్తుంది. పాండురంగం తన దగ్గరకొచ్చి నిల్చోగానే ప్రతిభ ఒక్క అంగలో సత్యం దగ్గరకొచ్చింది. ఇద్దరూ లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఇంట్లో గందరగోళంలా అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. సత్యం చేతిలో ఉన్న బ్యాటరీ లైట్ వెలిగింది. భూషయ్య పెళ్ళాం అయోమయంగా అరుస్తూ మెల్లాలో పరుగులు తీస్తున్నది. భూషయ్య కోడలు వణికిపోతూ ఒక మూల గోడకు నక్కి నిల్చున్నది. భూషయ్య మనవడు 6 ఏళ్లవాడు తల్లి పైటచాటున దాక్కుని తొంగి తొంగి చూస్తున్నాడు. భూషయ్య ఎక్కడా? సత్యం కటువుగా అడిగాడు. భూషయ్య భార్య పిచ్చి చూపులు చూసింది. ప్రతిభ కాళ్లకు చుట్టుకుపోయింది. తల్లి కాపాడమ్మా, నీ కాళ్లకు మొక్కుతా. ప్రతిభ ఒళ్ళు జలధరించినట్టయింది. తన తల్లి కంటే 10 ఏళ్లైనా పెద్దదైన ఒక స్త్రీ తన కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నది. ఏం చెయ్యాలి? ఎలా ఈమెను వదిలించుకోవాలి? సందేహిస్తున్న ప్రతిభకేసి సత్యం చురుగ్గా చూశాడు. ప్రతిభ పళ్ళు బిగించి తుపాకీ మడమతో భూషయ్య భార్యను వెనక్కు తోసింది. ముసలమ్మ వెల్లికెలా నేల మీద పడిపోయింది. కోడలు పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య అంటూ ముసలమ్మ మీద పడిపోయింది. కుర్రాడు తల్లిని చుట్టుకుని బిగ్గరగా ఏడుపు లంకించుకున్నాడు. అమ్మాయి, నీకు మేమేం అపకారం చేశామమ్మా, మమ్మల్ని వదిలేయమ్మా అంటూ కోడలు ప్రాధేయపడింది. నాకు ఏం అపకారం చేయలేదు. ఈ చుట్టుపట్ల ఉన్న 10 గ్రామాల్లోని బీద బిక్కికి ఎంతో అపకారం చేశారు. కామ్రేడ్, మనం ఇక్కడికి ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదు. వచ్చిన పని త్వరగా పూర్తి చేసుకుపోవాలి. క్విక్! సత్యం ప్రతిభను హెచ్చరించి భూషయ్యను వెతికే పనిలో నిమగ్నమయ్యాడు. మీ ఏడుపులాపి ముందు నగలు తీసివ్వండి. ప్రతిభ కళ్ళెగరేసి బెదిరించింది. అత్తా కోడళ్ళు మొహమొహాలు చూసుకున్నారు. ముందు నగలు తీస్తారా లేదా తుపాకీ పైకెత్తి ఝడిపించింది. అత్తా కోడళ్ళు నిలువు గుడ్లేసి ప్రతిభ కేసి చూశారు. వాళ్ళు ఇవ్వకపోతే తనేం చేస్తుంది? తను లాక్కుంటుంది. వాళ్ళు ప్రతిఘటిస్తే తుపాకీ మడమతో కొడుతుందా, కాలుస్తుందా? మిమ్మల్నే, నగలు తీస్తారా లేదా? తుపాకీ గురిపెట్టి కుర్రాడి కేసు చూసింది. మరుక్షణంలో అత్తాకోడళ్ళు తోలుబొమ్మల్లా అయిపోయారు. మెళ్ళోవి, చెవులవి, ముక్కులవి నగలు ఒలిచి ప్రతిభ ముందు ఉంచారు. అది కూడా. అమ్మా, అది మంగళసూత్రం అమ్మా. ప్రతిభ గుండెల్లో ఏదో కలుక్కుమన్నది. అంతలోని సర్దుకుని, అదేం కుదరదు, అది కూడా తీసి ఇవ్వాల్సిందే గంభీరంగా అన్నది ప్రతిభ. ముత్తైదువును మంగళసూత్రం తీయమనడం న్యాయం కాదు చెల్లెమ్మ, దీనంగా అన్నది కోడలు. చెల్లెమ్మ అన్న ఆ పిలుపు ప్రతిభను ఏదో లోకంలోకి తోసేసింది. అంతరాంతరాలలో నుంచి స్త్రీ సహజమైన జాలి పొంగింది. భూషయ్య భార్య ముఖంలోకి చూడలేక ప్రతిభ ముఖం పక్కకు తిప్పుకున్నది. అయితే భూషయ్యను చంపిన తర్వాత భూషయ్య భార్య
మంగళసూత్రం తీసి ఇస్తుందా? దళమౌ పయ్యదలో అది మాంగళ్యంబు కానోపు. కాటికాపరి హరిశ్చంద్రుడు చంద్రమతి మెడలో ఉన్న మాంగళ్యాన్ని కొడుకును ఖననం చేయడానికి గాను సుంకంగా అడుగుతున్నాడు. చిన్నప్పుడు చూసిన సురభి కంపెనీ నాటకం లీలగా బుర్రలో తిరిగిపోతూ ఉంది. అమ్మా తల్లి, ఈ ఒక్కటి వదిలేయి తల్లి. అత్తా కోడళ్ల చేతులు తన పాదాలు తాకుతున్నాయి. అవును, భారత నారికి మాంగళ్యం ప్రధానం. దాన్ని తొలగించడం తన వల్ల కాదు. ఆ పని తను చెయ్యలేదు. చేతిలో తుపాకీ పట్టు తప్పిపోతున్నది. తుపాకీ గట్టిగా పట్టుకుని కిందకు వంగి ముందున్న నగలు చుట్టబెట్టి చంకన ఉన్న సంచిలో వేసుకున్నది. పడమటి గదిలో భూషాణం వెనక దాక్కున్న భూషయ్య మెడ మీద తుపాకీ మడమ పెట్టి నెట్టుకుంటూ సత్యం మెల్లాలోకొచ్చాడు. భూషయ్యను చూస్తూనే అతని భార్య కోడలు గొల్లుమన్నారు. అరిచారా? మీ గొంతులు నులిమేస్తా, జాగ్రత్త. నోరు మూసుకొని కదలకుండా కూర్చోండి. సత్యం ఒక కసురు కసిరాడు. ఆడవాళ్ళిద్దరూ కుక్కిన పేలకు మళ్ళీ గోడకు చేరబడి కూర్చున్నారు. కుర్రాడు తల్లి ఒడిలో బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు. మొదట్లో ఉన్న భయం ఇప్పుడు వాడి ముఖంలో కనబడటం లేదు. తాళాలెక్కడా? తీ త్వరగా. భూషయ్య మాట్లాడకుండా మొలలో నుంచి తాళాల గుత్తి తీసి ఇచ్చాడు. ఇస్తున్న అతని చేతి వేళ్లు వణికాయి. చేతి మీద నరాలు నులక తాళ్లలా తేలి ఉన్నాయి. పాతకాలపు ఇనప్పెట్టె రాతి వినాయకుడిలా పడమటి ఇంట్లో దక్షిణపు గోడకు ఆనుకుని ఉన్నది. పైన లక్ష్మీపటం, పటం కిందగా గోడకు బిగించిన చెక్క పలక, ఆ పలక మీద సగం కాలిపోయిన అగరవత్తులు, వాడిపోయిన చామంతి బంతి పూలు, పటం చుట్టూ గోడంతా నల్లటి మసితో గదంతా ముక్క కంపు కొడుతున్నది. ప్రతిభ భూషయ్యను, అతని భార్యను, కోడల్ని, మనవణ్ణి గదిలో ఒక మూలకు తోసి కాపలా నిలబడింది. సత్యం ఇనపెట్టి తెరిచాడు. పెట్టె లోపల పాత సైనుగొడ్డలో చుట్టి ఉన్న ప్రోనోట్ల కట్టను బయటకు తీశాడు. తాకట్టు దస్తావేజులు మరొక అరలో నుంచి తీశాడు. అగ్గిపుల్ల గీసి వాటిని అంటించాడు. కాలిపోతున్న ప్రోనోట్లు దస్తావేజుల వెలుగులో ప్రతిభ భూషయ్య ముఖంలోకి చూసింది. దుర్మార్గుడు! ఎంతమందిని ఎంతకాలంగా పీడిస్తున్నాడు. ఈనాడు ఎందరో రుణ విముక్తులయ్యారు. ఇనపెట్టెలోని అరను తెరిచాడు సత్యం. వరుసగా నోట్ల కట్టలు పేర్చి ఉన్నాయి. తుప్పు పట్టి ఉన్న ఒక రేకు డబ్బాలో నగలున్నాయి. అన్నీ బయటకు తీశాడు. ఎన్నో పాతకాలపు నగలు, నాను గొలుసులు, పట్టెడలు, మురిడి గొలుసులు, వడ్డాణాలు, గాజులు, పోగులు. ప్రతిభ కళ్ళు చెదిరిపోయాయి. అవేమిటి? మంగళసూత్రాలు! రాక్షసుడు! ఎంతమంది స్త్రీల మాంగళ్యాలను కూడా దోచుకున్నాడో. తన మొగుడు పరాయ స్త్రీల మెళ్ళోని పుస్తెలు తెంచి ఎనపెట్టిలో దాస్తుంటే భూషయ్య పెళ్ళాం ఎలా చూస్తూ ఊరుకున్నది? తన మాంగళ్యం తీయటానికి భోరుభోరున ఏడ్చిందే. మరి ఇలాంటి దారుణాలన్నీ తన భర్త చేస్తుంటే ఎలా సహించింది? వీళ్లను దయతల్చకూడదు. అత్తా కోడళ్ళ పుస్తెలు తెంచి తీసుకెళ్ళిపోతే గాని వీళ్లకు బుద్ధి రాదు. ఎంతమంది పుస్తెలు కుదువు పెట్టి తిరుగు వడ్డీలు, మారు వడ్డీలు కట్టలేక పుస్తెలు వదిలేసుకుపోయారో. సత్యం నోట్ల కట్టలు, నగలు చుట్టచుట్టి సంచిలో వేసుకుని చంకకు తగిలించుకున్నాడు. కామ్రేడ్, ఆడవాళ్లను, ఆ కుర్రవాణ్ణి గదిలో ఉంచి ఈ దుర్మార్గుణ్ణి బయటకు తీసుకురా. ప్రతిభను సత్యం హెచ్చరించాడు. భూషయ్య భార్య, కోడలు గొల్లున ఏడుపు లంకించుకున్నారు. అరిచారో ముందు మీ ప్రాణాలు తీస్తాం, నోరు ముయ్యండి, సత్యం గద్దించాడు. గది బయటకొస్తూ భూషయ్య భార్య కేసి చూశాడు. ఆ చూపులు గుండెల్ని బద్దలు చేసే ఆ చూపుల్ని ప్రతిభ భరించలేకపోయింది. ముఖం పక్కకు తిప్పుకున్నది. కామ్రేడ్, ఇంకా ఆలస్యం ఎందుకు? సత్యం కంఠం కటువుగా ఉన్నది. ప్రతిభ భూషయ్య రెక్క పట్టుకుని పడమటింట్లో నుంచి మెల్లాలోకి గుంజుకొచ్చింది. వెనకే రావటానికి ప్రయత్నించిన భార్యను, కోడల్ని లోపలకు తోసి సత్యం గది తలుపులు వేసి గొళ్ళెం పెట్టాడు. ప్రతిభ భూషయ్యను మెల్లాలో ఉన్న మినుముల బస్తాల దగ్గర నిలబెట్టింది. ముసలి పులిలా ఉంటాడనుకున్న భూషయ్య గొర్రెలా తనను అనుసరించాడు. చిచి, వీడు గొర్రెలా ఉన్నాడనుకోవడం పొరపాటు. వీడు తోడేలు, ముసలి నక్క. భూషయ్య ముఖంలోకి పరీక్షగా చూసింది. ముఖంలో రక్తం బొట్టున్న ఛాయ లేదు. పాలిపోయిన ముఖం, వెలుగారిపోయిన కళ్ళు, జవసత్వాలు ఉడిగిపోయిన శరీరం, ఉబికి తేలి నులక తాళ్లలా ఉన్న నరాలు, ఎగిరిపడుతున్న కణతలు, కోడి మెడలా ఉన్న మెడకాయ. హారిబుల్! వీడా వర్గశత్రువు? విప్లవకారుల ముందు ఈ ప్రజాద్రోహులు ఎంత వెలవెలా పోతారో.
అమాయకులైన ప్రజలపై తాచుపాముల్లా పడగలు విప్పి బుసలు కొట్టే ఈ ప్రజాద్రోహులు విప్లవకారుల ముందు మాత్రం వానపాముల్లా అయిపోతారు. కామ్రేడ్, ఇంకా ఆలోచన ఎందుకు? ఆలస్యం ఎందుకు? కానీ సత్యం హెచ్చరికతో ప్రతిభ ఆలోచనలు ఆగిపోయినాయి. సత్యం కేసు చూసింది. ఇదిగో ఆయుధం. ప్రతిభ అడుగు ముందుకు వేసింది. ఇదిగో గొడ్డలి. మరో అడుగు ముందుకు వేసింది. అదుగో తల. మంత్రముగ్ధల మరో అడుగు వేసింది. వర్గశత్రు సంహారంలోనే విప్లవకారుడు నిగ్గు తేల్తాడు. ప్రతిభ చేతిలో గొడ్డలి. గొడ్డలి కేసు చూసింది. గండ్రగొడ్డలి అంచు తళతళా మెరుస్తూ ఉన్నది. భూషయ్య మెడను చూసింది. చేతులు కదలటం లేదు. కాళ్ళు భూమిలో కూరుకుపోతున్నాయి. ఏమిటి భ్రమ? ఎందుకీ విభ్రమ? కామ్రేడ్, ఎందుకు సంశయం? ఏమిటి సందేహం? ఈ ఊగిసలాట దేనికి? సత్యం మాటలు లీలగా వినిపిస్తున్నాయి. కామ్రేడ్, నీ ముందున్నది వర్గశత్రువు, బలహీనుడు, వృద్ధుడు అయిన భూషయ్య కాదు. అతనితో నీకు వ్యక్తిగతమైన విరోధం లేదు, కసి లేదు, పగలేదు. అతడు తన వర్గానికి ప్రతినిధి. బూర్జువా, ఫ్యూడల్ వర్గాల దోపిడీలో భాగస్వామి. వర్గశత్రువుల ఏరివేత మనం ఎన్నుకున్న విప్లవ పంథ. ఇందులో దయాదాక్షిణ్యాలకు తావులేదు. ఆయుధాన్ని ఎత్తు. విప్లవకారుడి చేతిలో ఎప్పుడూ వృధా కాదు. సత్యం కంఠం దూరంగా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నది. తన తల పగిలి ముక్కలైపోతున్నది. గుండెల్లోని అగ్నిగోళాల మీద చల్లటి నీటి జల్లు. అడుగు ముందుకు పడటం లేదు. చేతులు పైకి లేవటం లేదు. ప్రతిభ, ఆనాటి నీ ప్రశ్నకు సమాధానం ఏమిటో నీకు పూర్తిగా అర్థమైందా? నిన్ను ఈ దాడిలో తప్పించడానికి ఎందుకు ప్రయత్నించానో తెలిసిందా? సిద్ధాంతాలు వల్లించడం కాదు, కార్యాచరణ కావాలి. సిద్ధాంతంలో ఉద్రిక్తులవ్వడం చాలా తేలిక, కానీ అమలు జరపడంలో ఎంతోమంది జారిపోతారు. వర్గశత్రువుతో చేతులు కలుపుతారు. ఇన్ఫార్మర్స్, రెనగేట్స్. స్టాప్ ఇట్ కామ్రేడ్, ప్లీజ్ స్టాప్ ఇట్. తను ఎలా అరిచిందో తనకే తెలియదు. చేతిలోని గొడ్డలి పైకి లేచింది. కోరలు చాచిన త్రిశూల పాణి కాళీ మాత. రారాజుల సంహారానికి పరశువుతో బయలుదేరిన పరశురాముడు ప్రతిభ కళ్ళ ముందు మిదిలారు. విప్లవకారుడు శత్రువు రక్తంతో పునీతుడవుతాడు. శత్రు సంహారం చేసిన విప్లవకారుడు సాయుధ విప్లవ పోరాటంలో అగ్రగామిగా నిలుస్తాడు. దృఢంగా అడుగులు ముందుకు వేసింది. లేచిన గండ్రగొడ్డలి మెరుపులో భూషయ్య కళ్ళు చెడతలారాయి. విప్లవకారుడు చిందించిన రక్తంతో తను వేసిన ప్రశ్నకు సమాధానంగా ఈ నేల పవిత్రం అవుతుంది. సత్యం కంఠం పలికింది. బాధా సర్పదష్టుల్లారా, హరోం హరా. తన మనస్సులో ఈ రాగాలాపనలేమిటి? మధ్యలో ఈ శ్రీశ్రీ ఎందుకు? కామ్రేడ్, ఈ పనిని నువ్వు చేయలేవు. ఆ ఆయుధం ఇలా ఇవ్వు. నో, ఎత్తిన ఆయుధం దించను. విప్లవ పోరాటంలో, వర్గశత్రు నిర్మూలనలో దయాదాక్షిణ్యాలకు తావు లేదు. ఇదిగో, సాయుధ పోరాటంలో నా విధిని నిర్వర్తిస్తున్నాను. భూషయ్య తల ఎగిరి నాపరాళ్ల గచ్చు మీద పడింది. ఉబ్బికి చిమ్ముతున్న రక్తంతో తన యూనిఫారం తడిసిపోతూ ఉంది. తల తెగిన మొండెం అటూ ఇటూ ఊగి నేలకు ఒరుగుతున్నది. మొండెం మెడ నుంచి కారుతున్న రక్తంలో కుడి చెయ్యి తడిపి గోడ కద్దింది. కిందకు వంగి ఎడంచేత్తో భూషయ్య తల పట్టుకోబోయింది. ఇదేమిటి? భూషయ్య నవ్వుతున్నాడు. కాదు, తెగిన తల మాట్లాడుతుంది. నన్ను చంపావు, బాగానే ఉంది. కానీ నా కొడుకు బతికే ఉన్నాడు, వాడి కొడుకు బతికే ఉన్నాడు. నేను చేసిన వడ్డీ వ్యాపారమే మళ్ళీ వాళ్ళు చేస్తారు. మీరు దోచుకెళ్ళిన డబ్బంతా ఏడాది తిరగకుండానే సంపాదిస్తారు. నాకంటే ఎక్కువ వడ్డీలు గుంజుతారు. నాకు దేవుడు, దెయ్యము, పాపము, పుణ్యము అనేవి కొంతవరకైనా ఉన్నాయి. వాళ్ళకి అవి లేవు. నా ఆస్తి దోచేస్తే తరిగేది కాదు. నా భూమి నాకే ఉంది. దానికి వారసుడు నా కొడుకు. నువ్వు నమ్ముకున్న జనం నీ వెంట రారు. వాళ్ళు నా వెనకే ఉంటారు. లేకపోతే ఉండేట్టు చేస్తాను. వాళ్ళ కోసం గుడి కట్టిస్తాను, జాతరలకు చందాలిస్తాను, అన్నదానం చేయిస్తాను. అప్పటికీ లొంగకపోతే మా ప్రభుత్వం ఉన్నది, స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ ఉంది, సిఆర్పి ఉంది, ఇంకా కావాలంటే మిలిటరీ ఉంది. సో నువ్వు నన్నేమీ చేయలేవు, నా వర్గాన్ని ఏమీ చేయలేవు. ప్రజలు నా మాటల మత్తులో ఉన్నంతకాలం, గింజల కోసం, గంజి కోసం నా మీద ఆధారపడినంతకాలం నువ్వు నన్నేమీ చేయలేవు. వెళ్ళు పిచ్చి పిల్ల, వెళ్ళిపో.
ఇంటికెళ్ళి బుద్ధిగా చదువుకో. అమ్మా నాన్న వెతికిన వాడిని చేసుకుని హాయిగా సంసారం చేసుకో. పిల్లల్ని కను, వాళ్లను వృద్ధిలోకి తీసుకురా. వృద్ధాప్యంలో నిన్ను సుఖపెడతారు. అలా ఇష్టం లేదంటావా? నీ ఇష్టం వచ్చిన వాడితో ఓ అర్ధరాత్రి ఇంట్లోంచి లేచిపో. పిల్లల్ని కనడం ఇష్టం లేకపోతే ఆపరేషన్ చేయించుకో. అది ఇష్టం లేకపోతే విచ్చలవిడిగా బతకాలనే కోరిక ఉంటే హిప్పీల్లో కలిసిపో. పోనీ నీకు దేశసేవ చేయాలని ఉంటే చూడు, ఈ దేశంలో ఎన్ని అవకాశాలున్నాయో. మహిళా మండలులున్నాయి, స్వచ్ఛంద సేవా సంస్థలున్నాయి, 20 పాయింట్లున్నాయి, ఇంకా మద్య నిషేధం ఉంది, మూత్రసేవ ఉంది. భూషయ్య తల ఎగిరిగిరి పడుతూ కథాకళి చేస్తున్న భూషయ్య మొండెం మీద వెళ్ళి కూర్చున్నది. నువ్వు నన్ను ఇలా చంపలేవు బుల్లెమ్మ. నా వేళ్ళు 3000 సంవత్సరాల నాగరికత లోతుల్లో కూరుకుని ఉన్నాయి. నా వర్గం ఈ సమాజాన్ని పెంచి పోషించి కుక్కలా తన చుట్టూ తిప్పుకుంటూ ఉంది. ఈ సమాజంలో నాలాంటి వాళ్ళు ఆకులు, రెమ్మలు, పిలకలు మాత్రమే. పిలకల్ని తెంచితే మహావృక్షం విరిగి పడిపోదు. ఆకుల్ని దూస్తే ఈ వృక్షం కూకటి వేళ్లతో పెళ్ళగిల్లి రాదు. ఈ మహావృక్షం ఊడల మర్రిని పెళ్ళగించాలంటే పెనుగాలి వీచాలి, గాలివాన రావాలి, ఉప్పెన లేవాలి, అగ్నిపర్వతాలు బ్రద్దలు కావాలి, బడబాగ్ని లేవాలి, సుడిగుండాలు తిరగాలి, ప్రళయం రావాలి. అర్థమైందా? ఏమిటి పిచ్చి తల్లి అలా చూస్తావు? చిలికి చిలికి చినికి చినికి గాలివాన అవుతుందనా? చిరుగాలులే ప్రభంజనాలవుతాయనా? పిచ్చి తల్లి, నీకు అనుభవం లేదు. ఎన్ని పిల్లగాలులు వానగాలులవుతాయి చెప్పు? సముద్రంలో వాయుగుండాలు పడాలి, ప్రభంజనాలు లేవాలి. అంతవరకు నాకు చావు లేదు. నా మార్గానికి చావు లేదు. నాకు చావు లేదు. భూషయ్య మీదకు వస్తున్నాడు. తల ముందు వస్తున్నది, వెనుక మొండెం వస్తున్నది. భూషయ్య ముఖంలో ముఖం పెట్టాడు. బిగ్గరగా వికృతంగా నవ్వుతున్నాడు. ఆ మొసలి ముఖంలా మారిపోయింది. మొసలి నోరు తెరిచింది. భయంకరమైన కోరలు తనను అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏది తన తుపాకీ? ఏది హ్యాండ్ గ్రెనేడ్? ఏది ఎర్ర పుస్తకం? ఏది సత్యం? ఎక్కడా కనిపించడే? తలుపులు మూసి ఉన్నాయి. ఎటు వెళ్ళటానికి దారిలేదు. భూషయ్య తల, మొసలి తల, కామ్రేడ్ గన్, హ్యాండ్ గ్రెనేడ్. ప్రతిభ ఎవరో తనను తట్టి లేపుతున్నారు. కామ్రేడ్, ఏమిటి కలవరిస్తున్నారు? సత్యం గొంతు వినిపిస్తుంది. ఏమిటి పీడకల ఏమైనా వచ్చిందా? సత్యం ఆప్యాయంగా అడిగాడు. ప్రతిభ లేచి కూర్చుంది. కళ్ళు నులుముకొని సత్యం కేసి చూసింది. ఎదురుగా చిరునవ్వుతో సత్యం కనిపించాడు. ఏమిటి కామ్రేడ్, నిద్రలో శత్రు సంహారం చేసినట్టున్నావు? ప్రతిభ చెక్కిళ్ళు ఇరుపెక్కే. ఏదో కళ. మంచి కళ, పీడకళ? ప్రతిభ సిగ్గుతో తల వంచుకుంది. ఆయుధాలు లేకుండా పోరాటంలోకి ఎలా వెళ్ళావు? ప్రతిభ తల ఎత్తి సత్యం ముఖంలోకి విస్మయంగా చూసింది. తన కలను అతను ఎట్లా ఊహించగలిగాడు? గన్, హ్యాండ్ గ్రెనేడ్ కావాలని కేకలు పెడుతున్నావుగా మరి. కల్లో ఆయుధాలు లేకుండా వెళ్తే ప్రమాదం లేదు కానీ సాయుధ పోరాటంలో మాత్రం ఆయుధాలు ఉండాలి, సత్యం నవ్వుతూ అన్నాడు. సాయుధ పోరాటం అంటేనే అది. దానికి వేరే నువ్వు విపులీకరించి చెప్పనక్కర్లేదు. ప్రతిభ సత్యం కేసి చురుగ్గా చూసింది. టేక్ ఇట్ ఈజీ. తమాషా కనాలే. చాలాసేపు నిద్రపోయావు. త్వరగా తయారు కావాలి, టైం లేదు. కామ్రేడ్ చంద్రం దళం కూడా వచ్చింది. ప్రతిభ చివాలున లేచి నిలబడింది. అప్పటికే బారెడు పొద్దెక్కింది. దళ సభ్యులంతా అప్పటికే చెట్టు కింద చతికిలబడి కూర్చుని చర్చిస్తున్నారు. ఏమిటి, కామ్రేడ్ చంద్రం దళం కూడా వచ్చిందా? ఎందుకు? ప్రతిభ అడిగింది. ఎందుకేమిటి, మన సహాయం కోసం వచ్చారు. ఏరియా కమిటీ మన దళం ఇప్పుడున్న స్థితిలో 2 గ్రామాల మీద ఒకేసారి దాడి జరపడం శ్రేయస్కరం కాదు. అందుకే చంద్రం దళాన్ని పంపించారు. ఆ దళం ఒక గ్రామం మీద, మన దళం వేరొక గ్రామం మీద విడివిడిగా దాడి చేయాలని నిర్ణయించాం. అయితే మన దళంలో అందరూ ఉంటారా? నసుగుతూ అడిగింది ప్రతిభ. నువ్వు ఉంటున్నావు, అందులో సందేహం లేదు. త్వరగా తయారవ్వాలి. 15-20 నిమిషాల్లో దళాలు మార్చవుతాయి. ప్రతిభ సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. అంతలోనే ఆమె ముఖంలో నీలి నీడలు కదిలాయి. కామ్రేడ్, మళ్ళీ సందేహమా? మనం గంగిడిపాలెం మీద దాడి చేద్దాం. ఎందుకు? భూస్వామి పొగరుబోతూ క్రూరుడు అయిన సుబ్బారాయుణ్ణి ఖతం చేయటంలో ఆనందం ఉంది. కసి తీరుతుంది.
వడ్డీ వ్యాపారి ముసలి పీనుగా భూషయ్యను ఖతం చేయటంలో ఏం థ్రిల్ ఉంటుంది? భూస్వామి కంటే వడ్డీ వ్యాపారే ప్రజలకు ప్రధాన శత్రువు. అతన్ని చంద్రందళం చూసుకుంటుంది కదా. ఇంతకీ విప్లవకారులకు చిక్కిన బలవంతుడైన భూస్వామి మెడ బిగువెంతో చూస్తానంటావు. నా మనసులో ఉన్నది సరిగ్గా చెప్పావు సత్యం. అందుకే నువ్వంటే నాకు ప్రతిభ తర్వాత మాట మింగేసింది. ఆగావే, నేనంటే నీకు? ఏం లేదు, ప్రతిభ ఠక్కుని చెప్పింది. అది చాలు. సత్యం ప్రతిభ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ప్రతిభ కళ్ళలోని వెలుగును దాచుకోవడానికి ప్రయత్నించింది. ప్రతిభ, నువ్వు కోరుకున్నట్టే జరుగుతోంది. ఏమిటి? మన దళం గంగిడిపాళెం సుబ్బారాయుణ్ణి హతమార్చడానికే వెళ్తున్నది. చంద్రం దళం భూషయ్యను ఖతం చేయడానికి వెళ్తున్నది. కమిటీ ఈ నిర్ణయాన్ని ముందే చేసింది. ఈ సంగతి చెప్పటానికి ఇంతసేపెందుకు అల్లరి పెట్టావు? నిన్ను అంటూ ప్రతిభ సత్యం నెత్తి మీద మొట్టికాయ వేసి కొంటెగా చూస్తూ గచ్చ పొదల చాటుకు పరుగు తీసింది. ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక 8వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.